ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమున మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 28 నుంచి 32 వచనాలు చదువుదాం. మత్తయి 21వ అధ్యాయము 28 నుంచి 32 వచనాలు. మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండేరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చెను. కానీ పిమ్మట మనసు మార్చుకుని పోయెను. అతడు రెండో వాని వద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా, పోదునని గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగను. అందుకు వారు మొదటి వాడే అనిరి. యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, మీరు అతనిని నమ్మలేదు. అయితే సుంకరులు వేశ్యలను అతనిని నమ్మిరి. మీరు అది చూచియు అతనిని నమ్మునట్లు పశ్చాత్తాపడకపోతిరి. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఇద్దరి వ్యక్తుల గురించి చెప్పడం చూస్తున్నాము. తండ్రికి సంబంధించి చెప్పిన పనిని ఎవరు చేశారు, ఎవరు చేయలేదంటే, మొదటి వాడి గురించి ఏం చెప్పిందంటే పోనని చెప్పాడు, కానీ మళ్ళీ చేయడాన్ని మనం గమనిస్తున్నాం. రెండో వాడైతే చేస్తానని మాట ఇచ్చి చేయకుండా ఉండే విషయాన్ని కూడా మనము చూస్తున్నాం. ఈ ఇద్దరి కుమారులను దేవుడు రెండు రకాల ప్రజలతో ఆయన పోల్చడంని మనం చూస్తున్నాం. ఇక్కడ ఏముందంటే, ఒకరంట సుంకరులు వేశ్యలు, ఇంకొక కుమారుడిని ఎవరితో పోల్చాడంటే ఆనాటి పరిసయ్యులను మత పెద్దలతో ఆయన పోల్చడము జరిగింది. ఈ సుంకరులు వేశ్యలు అనే వాళ్ళు ఎలాగున్నారంటే, ఆ మొదటి కుమారుడిలాగా ఏ విధంగా సమాధానం అనేది క్లారిటీగా చెప్పేశారు. అంటే వాళ్ళ జీవితం ఎలాగుంటుందంటే, పాపులంటే పాపులే. బయట చూసేవారిని కూడా వాళ్ళకి చూస్తేనే కోపం వస్తుంది. వారి క్రియలు కూడా ఎంత మాత్రం నటన అనేది మనుషుల ముందు పరిశుద్ధంగా ఉండడము, బహిరంగంగా పరిశుద్ధంగా జీవిస్తూ రహస్యంగా వాళ్ళ పాపాలు ఏమీ చేయడం లేదు. అంతా బహిరంగంగానే వారి జీవితం అనేది తెరచిన పుస్తకంలాగా వాళ్ళ గురించి ప్రజలు తెలుసు. వాళ్ళని ప్రజలు కూడా విసుక్కునేవాళ్ళు. ఆ సుంకర్ల గురించి వాళ్ళు చేసే పనులు ప్రజలకు అంతగా ఇబ్బందికరంగా ఉండేది. ఇంకొకరైతే మత పెద్దలు. వారు ఎలాగుండేవారంటే, వాళ్ళు చెప్పే మాటలకి వారు చేసే పనులకి ఎంత మాత్రము తేడా ఉండదు. వాళ్ళు ఒకటి చెప్తారు, ఒకటి చేస్తారు. వేషధారణ అనేది వారి జీవితంలో కనిపిస్తుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నా అంటే, ఎవరైతే మాట వింటారో వారే శ్రేష్ఠులుగా ఆయన చెప్పారు. వాళ్ళైతే మాట వినకుండా వారు తమకు ఇష్టం వచ్చినట్లు చేయడం జరుగుతుంది. భూమి మీదకి దేవుడు రావడానికి మొదటి కారణం ఏంటంటే, ఎవరైతే తాము పాపులమని గ్రహిస్తారో వారే ఆయన దగ్గరకు రాగలుగుతారు. పాపము చేస్తూ పాపపు స్థితిలో ఉంటూ మేము చేసేది పాపం కాదు, మేమే పర్ఫెక్ట్, స్వనీతి మీద వాళ్ళ యొక్క నీతి మీద ఆధారపడే వాళ్ళు దేవుని దగ్గరకు ఎంత మాత్రమును రాలేరు. అది వారు ఆ స్థితి నుండి బయటికి వస్తే కానీ వారు దేవుని వద్దకు ఎంత మాత్రమును వారు రాలేరు. ఇక్కడ దేవుడు ఎవరి కోసం వచ్చాడంటే, ఎవరైతే తమ స్థితిని గ్రహిస్తారో వారి వద్దకు ఆయన వచ్చి ఏం చెప్తున్నా అంటే, మీరు పాపులని మీరు గ్రహిస్తున్నారు, ఏమేవో ప్రయత్నాలు మీ అంతటా మీరు చేస్తున్నారు, ఏదో రకంగా మోక్షాన్ని పొందుకోవాలనుకుంటున్నారు, కానీ మోక్షాన్ని పొందక మీరు ఈ లోకంలో ఎన్నో మార్గాలను వెంబడించి చివరికి నరకానికి పాలవుతున్నారు. మీరేమో పాపము స్థితిలో ఉన్నారు, గ్రహిస్తున్నారు, కానీ నిజమైనది ఏదో సత్యమైనది ఏదో గ్రహించలేకపోతున్నారని దేవుడు ఏం చెప్తున్నాడంటే, అలాంటి వారి వద్దకు వచ్చి ఆయన చెప్పేది ఏంటంటే, ఎవరైతే పాపపు స్థితిలో ఉన్నారో వారిని నేను ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు ఎవరైతే దాన్ని వింటారో వారందరూ వచ్చారు. ఆ సుంకర్లు వేశ్యల జీవితాల్లో మనం కూడా చూస్తే వారు బహిరంగంగా వారు ఏందో వాళ్ళందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. అటువంటి వారు ఇంకా వీరు ఏంటంటే, ఇందాక మనం తెలుసుకున్నాం కదా, ఎవరంటే ఆ మత పరిసయ్యులు. వారు తమకు ఇష్టం వచ్చినట్లు జీవిస్తారు. వారికి ఎవరు ఆంక్షలు పెట్టకూడదు. వాక్యం అంతా తెలుసు, కానీ ఆ వాక్యము ఆచరణలో పెట్టేసరికి వారు వెనకడుగు వేస్తూ ఉన్నారు. దేవుడు దీనిని నచ్చలేదు. దేవునికి ఇది ఎంత మాత్రమును ఆయనకు నచ్చే పని కాదు. యథార్థ స్థితి
ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో ఆయన వద్దకు వస్తారో వారిని ఆయన చేర్చుకునే దేవుడు. ఈ సుంకర్లు వేశ్యల జీవితాల్లో దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు ఏ శాంతిని కోరి ఏ నెమ్మదిని కోరి ఆ పాపంలో పడిపోయారో, మీరు కానీ నన్ను తెలుసుకుంటే ఆ పాపం నుండి వచ్చే శాపం నుండి, ఆ పాపాన్ని నుండి వచ్చే ప్రతి కీడు నుండి నేను విడిపిస్తాను. ఏ నెమ్మది కోసం మీరు ఆ పాపంలో పడిపోయారో దానిని కూడా నేను ఇస్తానని దేవుడు చెప్తున్నప్పుడు, ఎవరైతే ఆ సత్యాన్ని గ్రహించి ఆయన ద్వారా విముక్తి కలుగుతుందని ఎవరైతే విశ్వసిస్తారో వారందరికీ పాప విముక్తి కలుగుతుంది. పాపములు ఎంతగా వాళ్ళు ఆనందించారో, ఎంతగా నెమ్మదిని తాత్కాలికంగా పొందుకున్నారో, దాని దేవుడి దగ్గరకు వస్తే అది శాశ్వతమైన పరిష్కారం దేవుని దగ్గర ఉంటే, శాశ్వతంగా ఏది ఇచ్చినా దేవుడు సగం సగం చేసే దేవుడు కాదు, పరిపూర్ణంగా దేవుడు ఇచ్చే దేవుడు. దాన్ని నమ్మి ఎవరైతే విధేయత చూపుతారో ఆ పెద్ద కుమారుడిలాగా ఉంటారు. విధేయత చూపకుండా మాట ఇచ్చి వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళకు దేవుడు ఎంత మాత్రము నచ్చడంటే, తమకు సత్యము తెలుస్తుంది కానీ అసత్యం వైపునకు వాళ్ళు నడుస్తుంటారు. దేవుడు దీనిని అంగీకరించని దేవుడై ఉన్నాడు. దేవుడు కోరేది ఏంటంటే విధేయత. ఇంకా ఆ విధేయతను ఎవరెవరు చూపారో మనం చూస్తాం. ఆదికాండము 12వ అధ్యాయము 1-4 వచనాలు. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశములకు వెళ్ళుము. నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. ఇక్కడ ఏం చూస్తున్నామంటే, అబ్రహామును దేవుడు దర్శించడాన్ని మనము చూస్తాం. ఇదందరికీ మనకు తెలిసిన భాగమే. అబ్రహామును దేవుడు దర్శించాడు. నేను నీకు సంతానాన్ని ఇస్తానంటున్నాను అని చెప్పాడు. నీ సంతానం ఇవ్వడం కాకుండా నీ తరతరాలు ఆశీర్వాదకరంగా ఉంటారని దేవుడు అబ్రహామునకు వాగ్దానం ఇవ్వడాన్ని, ఒక మాట ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. అదైతే అబ్రహాము నమ్మాడు కాబట్టి అతను ముందుకు సాగగలిగాడు. అతను ఉండే ప్రాంతం నుండి బయటకి రాగలిగాడు. ఎవరు? అబ్రహాం అయితే చెప్తానని వస్తానని చెప్పి ఎక్కడ వెనకడుగు వేయడము ఇక్కడ కనిపించట్లేదు. ఇంకా నువ్వు నాకేదైనా కొంచెం చేస్తే అప్పుడు నేను నీ మాట వింటాను అని సాకులు ఏం చెప్పలేదు. నాకు నువ్వు ఏదైనా ఇస్తే అప్పుడే నీ మాట వింటానని ఎటువంటి కండిషన్ అనేది అక్కడ అబ్రహాము పెట్టలేదనేది విషయాన్ని కూడా మనం గమనిస్తున్నాం. దేవుడు అబ్రహాముకి మాట ఇచ్చాడు. దానికి విధేయతగా ఆయన ఏం చేశాడంటే, అక్కడ ఉండే ప్రాంతాన్ని విడచి తాను సంపాదించిన యావదాస్తిని అతను తీసుకొని వెళ్ళడాన్ని మనము గమనిస్తున్నాం. ఇంకా పదే కూడా చెప్పించుకోలేదు. ఏదైనా ఒక విషయాన్ని మనము ఒకటి రెండు సార్లు చెప్తాం, వినకపోతే ఆ పనిని వేరే వాళ్ళకి అప్పగిచ్చేస్తాం. అలాగ కూడా అబ్రహాము చేపించుకోవాలి. ఒకసారి చెప్పాడు, దేవుడి మాట విన్నాడు, అతనికి నమ్మకం కలిగింది, ఆయన దానిని వెంబడించడాన్ని కూడా మనము గమనిస్తున్నాం. లోకంలో ఇప్పుడు ఈ సీజన్ ఏంటంటే ఎలక్షన్ సీజన్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. ఒకరికి ఒక పార్టీకి వేయాలని ఉంటుంది, ఇంకొకరికి ఒక పార్టీ వేయాలంటుంది. వాళ్ళ ఆలోచన ఏంది, దేని విధానంలో వేస్తారంటే వాళ్ళకి ఎవరు మంచి చేస్తారో, ఎవరికి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇస్తారో, వాళ్ళకి క్షేమం ఇస్తారో అలాంటి వాళ్ళకు వాళ్ళు నమ్మి ఓటేస్తారు. కానీ వాళ్ళకి ఏమాత్రం మేలు చేయకుండా, ఏమాత్రం సహాయం చేయని అభిప్రాయం కానీ ఎదుటి వ్యక్తి మీద కానీ వచ్చిందనుకో, ఎంత మాత్రమో వారికి ఓటు వేరు, వారిని వెంబడించడం అనేది కూడా, వారిని ఫాలో చేయడం అనేది కూడా జరగదు. మనిషి విషయంలో ఒక వ్యక్తిని మనము అనుసరించాలంటే మొదటిగా ఆ వ్యక్తికి మనకి ఆ వ్యక్తి మీద ఏం కలగాలంటే నమ్మకం కలగాలి. అబ్రహాంకి అది కలిగింది. దాన్ని పట్టుకొని అతను ఏం చేశాడంటే, అతను ఉండే ప్రాంతం నుండి బయటకు వచ్చి దేవుడు చెప్పిన రీతిగా ఏం చేస్తున్నాడంటే తను చూపించే దేశానికైనా కదలి వెళ్ళడాన్ని మనము గమనిస్తున్నాం. అబ్రహాం ఇక్కడ విధేయతను చూపగలిగాడు. కానీ లోకంలో ఎలాగుందంటే, లోకంలో అన్నీ మంచిగా కనిపిస్తూ వాళ్ళకి ఏదైతే క్షేమం కలుగుతుందో,
వాళ్ళకి తొందరగా ఏదైతే మేలు కలుగుతుందో ఆ మార్గం, వాళ్ళ కనులకు హంగు ఆర్భాటాలు కనిపించే దాని వైపు లోకం ఆకర్షితులై అపవాదికి విధేయత చూపించి లోకం పరిగెడుతుంది. కానీ అబ్రహాము లాగా మనము కూడా జ్ఞానమైన దానిని, ఏది మనకు మేలు చేస్తుందో మనం ఎన్నుకున్నాం కాబట్టి మనం ఆ విషయంలో మనం సరైన నిర్ణయాన్ని తీసుకొని మనం ముందుకు వెళ్ళాం. ఆ సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా అబ్రహాం ఏమయ్యాడంటే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అక్కడ ఏం జరిగిందంటే అబ్రహాం దేవుడిని నమ్మడం ద్వారా మాత్రమే అతని జీవితంలో ఏమయ్యాడంటే నీతిమంతుడయ్యాడు. అబ్రహాము దేవుని నమ్మినను అది అతనికి నీతిగా ఎంచబడింది. ఇక్కడ నీతిమంతుడు అవడానికి ఏమేమో చేయాల్సిన అవసరం లేదనే దాన్ని దేవుడు చాలా చక్కగా తెలియజేస్తున్నాడు. నీతిమంతుడు అవ్వాలంటే మానవుని జీవితంలో ఏం కావాలంటే నమ్మకం అనేది ముఖ్యంగా కావాలి. అతని ప్రయాసపడనక్కర్లేదు, తనని తాను హాని చేసుకోనక్కర్లేదు. ఎంతో దూరాలు ఏదో చేస్తే మనము పరలోక రాజ్యానికి చేరుకుంటామనేది అవాస్తవం. సులభమైన విధానాన్ని, అందరికీ అనుకూలమైంది, అందరి వల్ల అయ్యేది ఏంటంటే నమ్మితే వారు పరలోక రాజ్యానికి చేరడం. అది అబ్రహాము నమ్మాడు. అది అతని నమ్మి అతనికి నీతి అయింది కాబట్టి విధేయత చూపించి ముందడికి వేశాడు. విధేయత చూపిన అతని జీవితంలో అతనికి మేలు కలిగిందా లేదా అనే దాన్ని కూడా మనము చూస్తాం. ఆదికాండము 22వ అధ్యాయము 10వ వచనం. 22:10. అప్పుడు అబ్రహాము తన కుమారుణ్ణి వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా చాలు. ఇక్కడ ఏం చూస్తున్నామంటే అబ్రహాంకి ఒక కుమారుడు ఉండడాన్ని మనం గమనిస్తున్నాం. ఇక్కడ దేవుడు చెప్పిన మాట ప్రకారము పిల్లలు లేని అబ్రహాంకి పిల్లలు కలగడాన్ని మనము చూస్తున్నాం. పిల్లలు కలిగిన అతనికి దేవుడు ఏం చెప్తున్నాడంటే పైన జరిగిన చరిత్ర అంతా ఏంటంటే నీకు ఒక ప్రియ కుమారుని నేను ఇచ్చాను కదా, అతన్ని తీసుకొని నేను చెప్పిన ప్రాంతానికి వెళ్ళి దహన బలిగా అతన్ని అర్పించమని దేవుడు చెప్పడం మనందరికీ తెలిసింది. అలా చెప్పిన వెంటనే అబ్రహాంకి ఏమై ఉంటుందంటే దేవుడేంది ఇలాగ అడిగాడు, దేవుడేంది ఇలాంటిది మన జీవితం నుండి కోరుతున్నాడనే విషయాన్ని అబ్రహాంకి లేక ఆ పరిస్థితుల్లో ఎవరున్నా ఆలోచన కలుగుతుంది. ఆయన ఇచ్చింది ఏంది, ఆయనే మన నుండి కోరుకుంటున్నాడు అనే ఒక ఆలోచన, వేదన అనేది మన జీవితంలో కలుగుతుంది. అబ్రహాం కూడా కలిగి ఉంటుంది. దాన్ని అబ్రహాం ఏం చేస్తున్నాడంటే అతని జీవితంలో మనం చూస్తే దానిలోనే 4వ వచనం 4:5. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి 3 నుంచి చదువున 3:4. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడగు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడే ఉండుడి, నేనును నా చిన్నవాడును అక్కడికి వెళ్ళి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదని చెప్పి. ఇక్కడ ఏం చూస్తున్నామంటే దేవుడు చెప్పిన రీతిగానే అబ్రహాం ఏం చేస్తున్నాడంటే ఏ ప్రశ్న వేయలేదు, నేను ఎందుకు చేయాలి అని ప్రశ్న కూడా వేయలేదు. అబ్రహాము దేవుడిని చెప్పిన రీతిగా ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుడు చెప్పాడు కాబట్టి ఆయన తన కుమారుణ్ణి తీసుకుని వెళ్ళడాన్ని మనం అక్కడ చూస్తున్నాం. తన కుమారుడితో పాటు గొర్రెను కాదు కానీ కట్టెలు వాటి అంతటిని అక్కడ తీసుకువెళ్ళడాన్ని మనం గమనిస్తున్నాం. తీసుకువెళ్తూ అలా పోతూ ఉంది. అక్కడ తీసుకువెళ్ళిన అతన్ని ఏం చేస్తాడంటే ఒక దహన బలి కట్టి ఆ బిడ్డని అక్కడ పనుకోబెట్టడాన్ని కూడా మనం గమనిస్తాం. ఇంకా పనుకోబెట్టిన తనకి ఇక్కడ ఏం చేస్తాడంటే మనం చదివిన 10వ వచనం ప్రకారం ఆయన కత్తిని కూడా ఎత్తి ఇంకా నరకడానికి సిద్ధం అవుతూ ఉన్న సమయంలో దేవుడు ఏం చెప్తాడంటే 11వ వచనంలో 12 అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనినేమియూ చెయ్యకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనుదిరగలేదు గనుక నీవు దేవునికి భయపడువాడివని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. ఇంత ప్రయాసపడి అబ్రహాము వచ్చాడు. ఏదో సులభంగా అబ్రహాం రాలే. అబ్రహాం వయసు అప్పటికి ఎంత ఉందంటే చాలా వృద్ధాప్య దశలో అబ్రహాము ఉన్నాడు. ఇంకా ఆయన అనుకుంటే
అక్కడికక్కడే ఆయన అర్పించేయగలడు. ఎక్కడ ఆయన ఉండే ప్రాంతంలోనే తను అనుకున్న రీతిగానే చేయగలడు. కానీ ఇంతవరకు వచ్చిన ఆయన అంత బాధను ఆయన తట్టుకోగలిగాడు. ఏంది, మానసిక బాధనే తట్టుకున్నప్పుడు ఒక విషయంగా అబ్రహాంకి ఎంత మాత్రం కాదు. ఏంది, తన కుమారుని అక్కడ కట్టెల మీద పేర్చి చేతులు ఎత్తడానికి కూడా సిద్ధపడిన వ్యక్తికి కొంచెం కష్టపడి ఒక 2 రోజులు ప్రయాణం చేసి రావడము పెద్ద విషయం కాదు. అక్కడ తీసుకొని వచ్చి అక్కడ దాకా దేవుడు ఎందుకు తీసుకొని వచ్చాడని మనం కానీ ఆలోచిస్తే దేవునికి ఎప్పుడో తెలుసు. అక్కడ కొండ ఎక్కేటప్పుడు దేవుడు అబ్రహాం మనసు ఏందో తెలుసు. ఆ కట్టెలు పేర్చేటప్పుడు కూడా అబ్రహాం మనసు ఏందో దేవునికి తెలుసు. చదివే మనకు కూడా అర్థం అవ్వాలి. ఆ కత్తిని తీసుకొని వేసే దగ్గరే, అంటే ఆ వేటు వేసే దగ్గరే మనకు అర్థమవుతుంది అబ్రహాము దేవుని ఎంత ప్రేమిస్తున్నాడని. నటించే వ్యక్తి అయితే అబ్రహాము ఏదో నటన చేసి ఆ కొండ ఎక్కడం వరకు నటించవచ్చు. ఇంకా నటించే వ్యక్తి ఆ కట్టెలు పేర్చి అంతవరకు నటించవచ్చు. ఎందుకంటే తన చేతిలో ఉండే పని అది. తను అనుకుంటే తన ప్రియకుమారుని పక్కకు తీసుకొని ఆ పని చేయకుండా వెళ్ళిపోవచ్చు. అంతే కదా, ఒక జడ్జి ఉన్నాడు. ఎదుటి వాళ్ళకి వచ్చేసరికి నీతి అనేది ఒక రకంగా ఉంటుంది. అంటే వారికి ఎన్నో మరణ శిక్షలు విధించుంటాడు. ఎంతో మంది తల్లిదండ్రులు బాధపడుతున్నా అది పట్టించుకోడు. అక్కడ ఏది చేయాలనుకుంటే అది వేస్తాడు. యావజ్జీవ కారాగార శిక్ష అంటే అదే వేస్తాడు. అదే ఆ ప్లేస్ తన వాళ్ళు ఎవరైనా ఉంటే ఏదో రకంగా తప్పించాలి, ఏదో ఒక లూప్ హోల్ వెతికి, చట్టంలో ఏదో ఒక లూప్ హోల్ వెతికి ఏదో రకంగా బయటకి తప్పించాలని చూస్తాడు. ఎందుకంటే తన చేతిలో జడ్జ్ అంటే ఆ అధికారం తన చేతిలో ఉంది కాబట్టి తనకు అనుకూలంగా నిర్ణయాన్ని మార్చుకోవచ్చు. ఇక్కడ అబ్రహాం కూడా తన చేతిలోనే నిర్ణయం ఉంది. తను మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు, వద్దంటే వద్దు. కానీ అక్కడ దాకా తీసుకొని వచ్చి అబ్రహాం కత్తి వెత్తేసరికి ఆపాడంటే అబ్రహాం చేసింది ఎంత మాత్రమో నటన కాదు, నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తున్నవాడే. దేవుణ్ణి ప్రేమించేవాడు కాకపోతే ఆ కట్టెలు పేచే దగ్గర తన పిల్లవాడిని తీసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ మనకి చదివే మనకు కూడా ఏమర్థం అవుతుందంటే ఇది ఎంత మాత్రమో డ్రామా కాదు, ఇది రియల్. ఇది దేవుణ్ణి ప్రేమించే జీవితంలో ఇలాగుంటుంది. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి ఎలాగా ముందుకు వస్తాడనే దానిని దేవుడు ఇక్కడ దాకా తీసుకొని వచ్చి మనకు అర్థం చేస్తున్నాడు. దీనిని బట్టి ఆయన ఏమయ్యాడంటే దేవునికి విధేయతను చూపాడనే దాన్ని కూడా మనము చూస్తున్నాం. ఇందాక 12లో నాకు వెనుతీయలేదు కనుక దేవునికి భయపడేవాడని నాకు కనపడుతుందని చెప్పడం. అంటే దేవుడి దానిని మెచ్చుకున్నాడు. దేవుడికి అది ఎంత మాత్రము అబద్ధముగా కనిపించలేదు. అది యథార్థంగా అది దేవునికి కనిపించింది. కాబట్టి దేవుడే ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే నాకు భయపడేవాడు. ఈ విధేయతను బట్టి, ఇందాక చూపిన విధేయతను బట్టి ఆయన సంతానాన్ని పొందుకున్నాడు. ఇంకా ఈయన చూపించిన విధేయతను బట్టి కూడా ఆయనకి ఏం కలిగిందంటే అదే అధ్యాయము 17వ వచనం, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువులు గవిని స్వాధీనపరుచుకొందురు. 18 మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనులన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడుని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చినను. యెహోవా ఏం సెలవిచ్చాడంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ తరతరాలను ఆశీర్వదిస్తాను, తరతరాలను ఆయన ఆశీర్వదిస్తాడని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. మనము కానీ ఒకటి ఆలోచన చేస్తే మన చేతిలోనే కోట్ల ఆస్తి కానీ ఉంటే మనం ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ ఏం చెప్తున్నాడు? శత్రువులు కానంటే శత్రువుల మీద కూడా నీ తరతరాలకు విజయం ఇస్తాడు. అంత ఆస్తిని అబ్రహాము పొందుకున్నాక అతని దగ్గర అంత ఆస్తి ఉందని మనం అనుకుంటాం. అతని దగ్గర అంత ఆస్తి ఉంటే దేవుడి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మనం కూడా అంటూ ఉంటాం కదా, కోట్ల ఆస్తి ఉంది, ఏం చేస్తారు, 2-3 తరాలు కూర్చొని తిన్నా తరగదు. అంటే వారి మీద వారికే నమ్మకము వచ్చేస్తుంది ఆస్తి ఎక్కువయ్యేసరికి. ఎన్ని తరాలని వారు అలాగా చూడగలరు? ఒక 2-3 తరాలను చక్కగా కాపాడుకోగలరేమో. ఆ తర్వాత తరము వీళ్ళు ఉండరు, వీళ్ళ తర్వాత ఏం జరుగుతుందో కూడా వీళ్ళకి తెలీదు. వీరి తర్వాత వచ్చే వాళ్ళు కూడా వీళ్ళు నడిచిన మార్గంలో నడుస్తారని చెప్పలేము. వాళ్ళకి ఏ విధంగా అనుకూలించిన పరిస్థితులు, వాళ్ళకు అనుకూలించిన మనుషులు, వాళ్ళ అభివృద్ధి చెందడానికి ఏ విధంగా వాళ్ళు స్థిరపడడానికి ఎవరో ఒకరు సహకరిస్తే కానీ పైకి రాలరు. తమిళ్లో ఒక సామెత ఉంది, ఏతి వెచ్చ ఏనియే ఎన్నైకం మరైకూడదు. అంటే ఎవరో ఒకరు పైకి రావడానికి ఒక నిచ్చెనలాగా మన జీవితంలో ఉంటారు. అలాగా వారి జీవితంలో
ఎవరో ఒకరు పైకి తీసుకోవచ్చు. అలాగే వారి తరాలు కూడా వాళ్ళకి సహకరిస్తాం లేదు. వీళ్ళని మించిన వాళ్ళు వస్తారు, అలాగా వాళ్ళ తరం అనేది నాశనం అవుతుంది. ఇంకా దేవుడు ఏం చెప్తున్నంటే శత్రువుల గవిని ప్రశాంతమైన జీవితాన్ని దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. అబ్రహాంకి ఎందుకు పొందుకున్నాడంటే దేవునికి లోబడ్డాడు. ఆ విధంగా ఆయన పొందుకోవడం కూడా మనం చూస్తున్నాం. ఇలాగే వాళ్ళ తర్వాత తరం కూడా ఉంటారని అబ్రహాముకి నమ్మకం, ఎందుకంటే తాను దేవుడిని పరిచయం చేస్తాడు అని నమ్మకం. కానీ దేవుడి దగ్గర నుంచి వస్తే అదొక ధైర్యం అనేది ఉంటుంది. దేవుడే, ఎందుకంటే దేవుడు అన్ని కాలాల్లో ఉండే దేవుడు. ఈయన ఒక 2 తరాలు చూడగలమేమో, అప్పుడు వరకు ఈయనకు ఒక నమ్మకం ఉంటుంది. ఆ తర్వాత కూడా ఆ నమ్మకం రావాలంటే ఎవరు చెప్పగలగాలంటే భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండే దేవుడు మాట ఇస్తే ఆయనకు ఒక ధైర్యం వస్తుంది. ఆ ధైర్యాన్ని కూడా అబ్రహాంకి ఇస్తున్నాడు. పిల్లలు లేని అబ్రహాంకి ఏ రకంగా మాట వినడం చేత ఇదంతవి తీసుకొని వచ్చాడంటే పిల్లలు తీసుకొని వచ్చాడు, పిల్లలతో పాటు ఆస్తి ఇచ్చాడు. అదేవిధంగా తన తరతరాల గురించిన నిరీక్షణ అభయాన్ని కూడా ఇచ్చాడు. ఇక్కడ మనం ఏం చూస్తుంటే విధేయతను చూపాడు కాబట్టి ఇలా మెల్లమెల్లగా క్రమక్రమంగా ఆశీర్వాదాన్ని పొందుకుంటూ వచ్చారు. ఈ విధంగా నువ్వు నాకు ఏ విధంగా లోబడ్డావో నీ కుటుంబ సభ్యులు కూడా నాకు లోబడితే ఇవన్నీ కలుగుతుంది. కాబట్టి దేవుడు అభయం ఏమిచ్చాడంటే నేను నీతో ఇప్పటికీ ఉన్నాను, ఎప్పటికీ ఉంటాను, నీతో పాటే కాదు నీ తరతరాలకు నేను తోడుగా ఉంటాననే ఒక ధైర్యాన్ని కూడా, ఒక ఆశీర్వాద వాక్కుని కూడా అబ్రహాము దేవుని వద్ద నుంచి పొందుకోగలడు. విధేయతను చూపి ఆయన ఇంతగా ఆశీర్వాదాన్ని పొందగలిగాడు. ఇంకా మనము 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22-23 చూస్తాం. 1 సమూయేలు 15వ అధ్యాయము 22-23. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేల క్రొవ్వు అర్పించుకుంటే అంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయు అను పాపముతో సమానము. మూర్ఖత్వమును అగపరుచుట మాయా విగ్రహము గృహ దేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించివి గనుక నీవు రాజుగా ఉండకూడదు, ఆయన నిన్ను విసర్జించనగా. ఇక్కడ ఏం చూస్తున్నామంటే చెప్పింది చేయకుండా సౌలు ఏం చేస్తాడంటే పైన చరిత్రలో ఏముందంటే దేవుడు పూర్తిగా అమాలేకులు అనేవాడిని నాశనం చేయి, హతం చేయి, వారితో పాటు ఉండే ఆస్తిని, వారికి ఉండే పశువులందరినీ నాశనం చేయమని చెప్తే సౌలు ఏం చేస్తాడంటే చెప్పింది పూర్తిగా చేయకుండా దాంట్లో కొంత సగం చేసి సగం చేయకుండా తిరిగి వచ్చేస్తాడు. అది దేవుడికి కోపాన్ని పుట్టిస్తుంది. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే ఏం చేస్తాడంటే అక్కడ కొంత రాజుని చంపకుండా వచ్చేస్తాడు. తనకు మంచిగా ఏదైతే లాభముగా ఏదైతే కనిపిస్తుందో అదంతటినీ తీసుకొని వచ్చి పెట్టుకుంటాడు. ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుందని ఆ శపితమైన వాటిని అంతటిని తీసుకొని వచ్చి పెట్టుకుంటాడు. అది దేవుడికి తెలిసి సమూయేలుని పంపించినప్పుడు నువ్వు ఎందుకు ఇలా చేసావు, నేను దేవునికి బలి అర్పించడానికి నేను ఇలాగా దేవుడు చెప్పిన పనిని ఇలాగ చేశానని చెప్పినప్పుడు దేవునికి ఏం చెప్పాడంటే బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టమైందని ఆయన చెప్తున్నాడు. చెప్పింది మనం చేయకుండా అది చేసి ఇది చేసి దేవుడికి మనము బాధ పెట్టకూడదు. ఏదైతే చెప్తాడో అదే మనము చేసే వరంగా ఉండాలి. ఇంకొకటి ప్రత్యామ్నాయం ఆల్టర్నేటివ్ అనే దాన్ని కూడా ఎంచుకోకూడదని దేవుడు ఏం చెప్తున్నాడు. దేవుడు ఏది చెప్పాడో అది చేయమని సౌలుకు చెప్తే సౌలు అది చేయకుండా తీసుకొని వచ్చాడు. కాబట్టి సౌలు ఏమంటే దేవుని కోపానికి గురవడం మనం చూస్తున్నాము. అక్కడ బలిని నాకు అవసరం లేదు, కానీ నేను ఏది చెప్తానో అది చెయ్యి, నీ దగ్గర ఉండే దానిని కావాలంటే నువ్వు మనం బలిగా అర్పించవచ్చు. కానీ దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు ఏదో ఆలోచనతో దాన్ని తీసుకొని వచ్చి దాన్ని సర్ది చేయడానికి నువ్వు ఇలా చెప్పకు. లోకంలో కూడా ఏదో ఉంటుందంటే వాళ్ళు చేయాల్సిందంతా చేసేస్తారు. విచ్చలవేడి జీవితాన్ని జీవిస్తూ ఏం చేస్తారంటే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి లేక వాళ్ళకి మనస్తృప్తిగా ఉండడానికి ఏం చేస్తారు, ఏదో వాళ్ళు ఆర్థికంగా బాగుంటే ఏదో ఒక సహాయం చేసి లేక వాళ్ళ స్థితిని బట్టి ఏదో ఒకటి చేసి దేవుణ్ణి సర్ది చేయాలి, దేవుని అక్కడక్కడ శాంతింపచేయాలి అని అనుకుంటాం. మనం ఏదైనా ఒక మొక్కుబడి చేసేటప్పుడు ఏం ఆలోచిస్తాం, 2-3 సార్లు ఆలోచించే నిర్ణయం తీసుకుంటాం. తీర్మానం చేసిన మన వల్ల అయితే మనం చేస్తామంటాం, చేయకపోయేసరికి మన వల్ల చేత కాకపోతే చేస్తాం. అలా కాకుండా చేసేసి అది జరిగేటప్పుడు
మన శక్తి లేక మన వల్ల కాక చేయడం అది మంచి విధానం కాదు. అలాగే దేవుడి దగ్గర వచ్చేసరికి కూడా మన నిర్ణయము ఏమైందంటే ఏదైతే దేవుడు చెప్తాడో అదే చేయాలి. ఇలా సౌలు చేయక బాధ పెట్టడాన్ని మనము చూస్తున్నాం. కాబట్టి వీరి వల్ల ఇంకా ఒక నిమిషం ఇంకా జనులు ఎలాగున్నారంటే వాళ్ళ ఆలోచన రోజు రోజుకి గడిచే కొద్దీ ఏమవుతుందంటే దేవుని గ్రంథము ఎప్పుడో రాసింది అంటే ఇప్పటికి ఇది సాధ్యము కాదు. ఆనాటి పరిస్థితులకు ఈ పరిశుద్ధ జీవితము ఆనాటి పరిస్థితులకు లోబడము సరిపోతుంది. కానీ ఈ రోజుల్లో దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు నెరవేర్చాలి, ఉన్నది ఉన్నట్టు జరిగించాలంటే అది వల్లపడే విషయం కాదు అనేది కూడా అంటుంటారు. దేవుడు ఆచరణకు సాధ్యం కానిది, వీలు కానిది దేవుడు ఏది చేయలేదనే సత్యము మన హృదయంలో ఉండాలి. ఇది రాసిన దేవుడు ఏమై ఉన్నాడంటే అన్ని కాలాలలో ఉండే దేవుడుగా ఉన్నాడు. మనుషుల పరిస్థితి ఆయనకు భవిష్యత్తు ఏందో తెలుసు. ఇది చేయగలుగుతుందా చేయలేందా అని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన చేయగలిగిందే దీంట్లో రాస్తాడు. కాబట్టి మనము ధైర్యంగా ముందుకు వెళ్ళచ్చు. మనుషుల చేత రాయబడింది అందనుకో వాళ్ళే దాంట్లో రాస్తారు. కాలానికి అనుగుణంగా మీరు దీనిని మార్చుకోవచ్చు. ఇప్పుడు పరిస్థితులకి మేము ఇలాగ రాసాము, కొంత రోజైంది, కొంత తరాలైంది, అనుకూలంగా మీరు మార్చుకోవచ్చు అని రాయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు ఒక కొంత వరకు ఊహించి ఒక అంచనా వేసి రాయగలుగుతారు, కానీ భవిష్యత్తు అంచనా వేసి రాయలేరు. అలాగా మనుషుల చేత రాయబడింది అయితే ఆనాటి కాలానికి ఇది సరిపోతుందని మనము దీనిని పక్కన పెట్టేసి మనకు ఏదైతే సాధ్యమవుతుందో అది చేయొచ్చు. ఇది దేవుడు రాశాడు కాబట్టి మనకు అన్నీ సాధ్యమైంది. మనకి ఎప్పుడు కష్టంగా ఉంటుందో దేవుని దగ్గరకు మనం వస్తే అది ఆయన దాన్ని చేయగలరు. మనకందరికీ దేవుడి యొక్క శక్తి తెలుసు, దేవుడు ఎంత గొప్పవాడో మనందరికీ తెలుసు. కాబట్టి మనం ఆయన దగ్గరికి వచ్చి ఆయన శక్తిని పొందుకుంటే ఏదైతే మన వల్ల కావట్లేదో అది మనం చేయొచ్చు. ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోకుండా మనకు దేవుడు ఏం చెప్తున్నా అంటే నేను మీతో ఉన్నాను కాబట్టి మీకు అసాధ్యమైనది, మీకు కుదరనిది ఏది నేను మీకు చెప్పట్లే, అన్నీ సాధ్యమైతే చెప్తున్నాను. కాబట్టి మీరు ధైర్యంగా చేయొచ్చు. ఇంకా మాట వినే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే లోబడాలని మనం అనుకునేటప్పుడు దానికి అనుకూలమైన వాతావరణాన్ని కూడా మనమే కలుగజేసుకోవాలి. ఆయనకు అనుకూలమైన వాతావరణం కానీ మనం కలుగ చేసుకోకపోతే ఇబ్బంది. ఒక యవనస్తుడు ఎదుగుతున్నా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చెప్తారు, చెడల వాటికి బానిస అవ్వకూడదు, చెడు సహవాసాలకు బానిస అవ్వకూడదని చెప్తూ పెంచుతూ వస్తారు. అతను కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తన ఎవరితో పడితే సహవాసం చేయడు, తనని ఇబ్బంది పెట్టే వాళ్ళని, తనని పాపంలో నెట్టే వాళ్ళతో సహవాసం చేయడు, అలాంటి వాతావరణంలోనికి వెళ్ళడు, వాళ్ళతో తిరిగే ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళే పాప స్థలాలకి ఇతను వెళ్లకుండా చూసుకుంటాడు. మాట వినే వాళ్ళలో ఏముండాలంటే దానికి అనుకూలమైన వాతావరణం కూడా మన చుట్టూ మనము కలగ చేసుకోవడం కూడా అంతే అవసరం. దానిని మనకు సాధ్యమైనంత వరకు మనము తప్పించుకోవడానికి అవకాశము మనకు ఉంటుంది. ఇంకా కుదరకపోతే మనం ఏం చేయగలుగుతామంటే దేవుని చేతికి అప్పగించుకున్నప్పుడు దేవుడు ఏదో రగితిగా తప్పించడమైనా చేస్తాడు. దాని యొక్క ప్రభావము మన మీదకి రాకుండా, ఏ అపాయము మన మీదకి రాకుండా దేవుడు చేస్తాడు. అలా కాకుండా మనం కానీ మనకు అవకాశాలుండి నేను కరెక్ట్గా ఉండగలను, నా వల్ల అవుతుంది, నేను ఎంత మాత్రం కదలిపోకుండా ఉండగలను అంటే అది మన యొక్క అజ్ఞానం అవుతుంది. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. మనం ఎందుకు కష్టపడాలి? దేవుడు మనకు ఒక సులభమైన మార్గం ఇస్తుంటే అటా తిరుక్కొని రావడం దేనికి? ఇది నేరుగా దారి ఉంది అనుకోండి, ఈ దారిలో మనం పోవాలి, కానీ కష్టమైన దారిని ఎంచుకోవాల్సిన అవసరత ఏముంది? మనకు అవకాశం ఉండే దాంట్లో మనం ప్రవేశించి ఎప్పటికప్పుడు తప్పించుకుంటే మనకి ఇబ్బంది అనేది ఉండదు. లేకుంటే మనకేమవుతుందంటే ఇబ్బంది అవుతుంది. ఒకసారి నాకేమైందంటే కాళ్ళు ఇరగడం జరిగింది. కాళ్ళు అంటే ఒక పక్కకి ఎముక తొలగింది. ఆ రోజు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేశాడంటే బాగా టైట్ చేసి కట్టాడు, బాగా సెట్ చేసి దానిని కట్టి పుత్తూరు చేత కట్టించుకున్నా, పుత్తూరు డాక్టర్ చేత. ఆయన ఏం చెప్పాడంటే ఈరోజు రాత్రికి బాగా నొప్పి వస్తుంది బాబు, నువ్వు జాగ్రత్తగా ట్యాబ్లెట్స్ వేసుకో అని చెప్పాడు. నేనేం చేశాను, అన్నది చేసి ట్యాబ్లెట్ వేసుకొని పనుకున్నా. ఎంత పనుకున్నా అది నొప్పి తగ్గట్లే. 2-3 గంటల దాకా అలాగే ఆ నొప్పి ఉంది. సరే ఇంకో మాత్ర వేసుకుంటా అని పోయి చూస్తే అసలు నేను మాత్రే వేసుకోలే, ట్యాబ్లెటే వేసుకోకుండా నేను వేసుకున్నాననే భ్రమలో నేనున్నా. అలాగే మనం కానీ మనకుండే అవకాశాలు నేను కానీ అప్పుడు వేసుకుంటే ప్రశాంతంగా నిద్రపట్టి వేసుకున్న తర్వాత
కాసేపటికి నిద్ర పట్టింది. మన చుట్టూ అవకాశాలు మనము ఎంతగా మనం జార విడుచుకుంటుంటే పాపంలో మనము సులువుగా చిక్కబడుతూ ఉంటాం. దేవుడిచ్చే అవకాశాలను మనము వాడుకుంటూ ఉంటే పాపాన్ని మనం తప్పించుకొని దేవుడు చెప్పిన రీతిగా ఆయన కోరిన జీవితాన్ని మనము జీవిస్తూ ఆయన మనకు నేర్పించిన ఆ విధేయతను మనము నేర్చుకోగలం. కాబట్టి మన చేతిలో దేవుడు అంతటిని ఇచ్చాడు. కాబట్టి మనం మ్యాక్సిమం మన వీలైనంత వరకు మనం తప్పించుకుంటూ ఆయన చెప్పిందన్నిటినీ మనం చేసుకుంటూ ముందుకు పోతే అబ్రహాం జీవితంలో దేవుడి నుంచి ఏ విధంగా సమాధానం తన సమస్యలకు లేక తనకు ఏదైతే అవసరమైందని దేవుడు అబ్రహాం పొందుకున్నాడో మన జీవితంలో కూడా మనం విధేయతను చూపుతుంటే దేవుడు మనల్ని ఆశీర్వదించి మన ప్రతి కష్టాన్ని ఆయన తీర్చే దేవుడుగా ఉన్నాడు. దేవుడు మన వెనుకడిలో ఆయన మాటలను ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.